హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బోళ్ళుపైనపల్లి డైరీ ఫామ్ నుంచి వెళ్ళి బొల్లారంకి వెళ్తున్నా. బొల్లారం నుంచి వెళ్ళి నేను బాసరా అక్షరాభ్యాసానికి వెళ్తున్నా. ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు బొల్లారం స్టేషన్ నుంచి వెళ్ళి అజంతా ఎక్స్ప్రెస్లో మనము అరౌండ్ 7:30కి ఉంది ట్రైను. ఇప్పుడైతే 6:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ బిఫోరే వెళ్తున్నా ఫ్యామిలీతోని. అక్కడ అక్షరాభ్యాసం చూసుకొని రేపు నైట్ మళ్ళీ రిటర్న్ కావాలి. సో ఇప్పుడైతే బైక్ మీద ఉన్నాం మేము. సో బైక్ బొల్లారం స్టేషన్లో పార్క్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళి సో మనం బొల్లారం అయితే వచ్చినాం. ఈ బొల్లారం వచ్చేసరికి మోస్ట్లీ కరెక్ట్ ఎగ్జాక్ట్ 7 o'clock అయింది. 7 o'clock అయిన తర్వాత బైక్ అయితే పార్క్ చేసిన, బయట ఆడ పార్క్ చేసి లోపలికి వచ్చేసిన. ట్రైన్ వచ్చేసి 7:20కి. మోస్ట్లీ ట్రైన్ లేటే ఉంటుంది, ఒక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఎట్లా లేటే వస్తుంది. సో ఈరోజు ఆన్ టైం వస్తుందా లేట్ వస్తుందా తెలియదు, కానీ ఓవరాల్గా అయితే బాసరా చేరే వరకు మోస్ట్లీ 10ంటికి ఏరాలి. 10ంటికి కాకుండా 11ంటికి ఏరుతుంది. డైలీ నేను ట్రాక్ చేసిన. ఈరోజు ఎన్నింటికి వస్తుంది అనేది తెలియదు, చూద్దాం. సో ఇది ట్రిప్పు. మా అన్న వాళ్ళు ఆల్రెడీ కాచిగూడలో ఎక్కిరు స్టేషన్లో. మేమైతే ఇక్కడ మాకు దగ్గరని మేము ఇక్కడ ఎక్కినాం. సో వెయిట్ చేస్తున్నాం. బొల్లారం స్టేషన్ అయితే కొంచెం వరస్ట్ కండిషన్లోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏ సైన్ బోర్డ్స్ లేవు. మేము ఎక్కాల్సింది B4లో, కానీ B4 ఎక్కడికి వస్తుందని ఎగ్జాక్ట్గా మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఏదో ఒకటి చూసుకోవాలి. వేర్ ఇస్ మై ట్రైన్లో అయితే అంతే చెక్ చేసిన, ఇంజన్ తర్వాత 3-4 డబ్బాలు తర్వాత వస్తుందని. ఇక్కడైతే మేము ప్రజెంట్ ఉన్నాం, కానీ అది ఎక్కడ అవుతుంది అనేది మనకు కూడా తెలియదు. కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇదేదో ప్యాసింజర్ ఉన్నట్టుంది. దీని తర్వాత మన ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ లేట్ వస్తుంది కాబట్టి బయట ఎంజాయ్ చేస్తున్నాడు బాబు. అయితే రేపు అక్షరాభ్యాసం చేసేది ఈ బాబుకి. ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు బయటికి రాడు, సో బయట ఎంజాయ్ చేస్తున్నాడు. B2 అటే వస్తుంది. ఇప్పుడే బోర్డింగ్ అయినాం. టైం వచ్చేసి చాలా లేట్ అయింది ఇప్పటికే. ట్రైన్ అయితే ఇక్కడ మన ట్రైన్ ఎక్కి మేడ్చల్ వచ్చే వరకే దాదాపు గంట లేట్ నడుస్తుంది. నాకు తెలిసి ఇదే గంట అక్కడ లేట్ నడుస్తుందా, మరి ఏమైనా స్పీడ్ మెయింటైన్ చేసి ఏమైనా తొందర తీస్తామా అని తెలియదు. ఖాళీగా ఉన్నది. కరెంట్ అవైలబులే దాదాపు 150 ఖాళీ ఉండే. మనకు నాన్ వీకెండ్స్లో కరెంట్ చాలా అవైలబిలిటీ ఉంటాయి. ఎందుకంటే ఎవరు బుక్ చేసుకోరు, షార్ట్ డిస్టెన్స్ కదా. షార్ట్ డిస్టెన్స్లో ఎప్పుడైనా బుకింగ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇంట్లోనే మేము ఫుడ్ అంతా రెడీ చేసుకుని వచ్చినాం. ఎందుకంటే మనం దిగే టైంకి బాగా లేట్ అయ్యేటట్టున్నాం. అప్పుడప్పుడు 12ంటికి కూడా దించింది. అటు దిగినాక తినలేము, ఇటు ఎక్కేటప్పుడు 6కు తినలేమని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. సో అట్లా తింటున్నాం. ఇది మా ఫ్యామిలీ. సో ఇటు మనవాడు మనం తినేది అన్నీ తింటా అంటాడు. మొత్తానికి అందరు డిస్టర్బ్ చేసి ఎవరు తిననియాడు, వాడు తినాడు. అది మా పరిస్థితి. సో మనం కామారెడ్డికి అయితే వచ్చినాం. అదే గంట లేట్ నడుస్తుంది ప్రజెంట్ అయితే. మోస్ట్లీ ఇంతే. ఇక ఎప్పుడు ప్రతిరోజు ఇదే గంట లేట్ నడుస్తూనే ఉంటుంది మోస్ట్లీ. సో మనం అయితే 9:30 అవుతుంది. మనోడైతే పడుకున్నాడు. ఎక్కడ వండుకుంటే అక్కడ ఏది ఇచ్చిపెట్టకుండా లాస్ట్ మధ్యలో సీటు కూడా పెట్టించి మరీ దాన్ని వండుకున్నాడు. అందరు డిస్టర్బ్ చేయాలి కదా. సో అది ఇక బయటికి రాలే కదా బాబు, ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. ఎంత కొత్తగా ఉన్నది.
ఇంకా నిజామాబాద్ బాగానే డెవలప్ అయినట్టుంది కదా. నిజామాబాద్ వచ్చేవరకు కూడా సేమ్ 1 అవర్ లేట్ నడుస్తుంది ప్రజెంట్ అయితే. ఇంకా నిజామాబాద్ అయితే లైటింగ్ కానీ స్టేషన్ కానీ బాగా నీట్గా ఉన్నది. చాలా రోజుల కింద వచ్చిన అప్పట్లో అట్లా లేకుండే, మొత్తం ఖతర్నాక్ వేసిర్రు. నిజామాబాద్ ఇప్పుడు నిజామాబాద్ నుంచి వెళ్ళింది. నెక్స్ట్ స్టాప్ బాసర్నే. మోస్ట్లీ బస్సులో వెళ్తే గంటన్నర పడుతుంది, కానీ ట్రైన్లో అయితే పావు గంట 20 నిమిషాలు కూడా పడుతుంది. డిస్టెన్స్ తక్కువ ట్రైన్ అయితే రూటు. సో నెక్స్ట్ మనం బాసర్లో దిగుతున్నాం. కరెక్ట్గా 10 నిమిషాల దాకా 11కి దిగినాం మనమైతే. ఓకే, బయటికి వెళ్దాం. రండి ఇంకేంది. to 50 1 అవర్ లేట్. 9:50 21:50కి దిగాల్సింది, 22:50కి దిగినాం. ఇది ఎంట్రన్స్. నెక్స్ట్ వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్ళి మనం రూమ్కి వెళ్ళాలి. సో మా డాడీ వాళ్ళు జాయిన్ అవుతారు, కానీ వాళ్ళు రావడం లేట్ అవుతుంది. వాళ్ళు కరీంనగర్ నుంచి కార్లో వస్తున్నారు, కానీ వాళ్ళు రావడం ఒక పావు గంట 20 నిమిషాలు లేట్ అవుతుందని చెప్పిండ్రు. సో అందుకే మేము స్టేషన్లో కూర్చున్నాం. వాళ్ళు రాగానే కార్లు ఎక్కి రూమ్కి వెళ్ళిపోవాలి. తాతయ్యరా పావు గంట 20 నిమిషాలు అన్నారు, కానీ 5-10 మినిట్స్లో వచ్చిర్రు. మనం కార్లు ఎక్కి ఫస్ట్ లాడ్జింగ్ రూమ్కి వెళ్ళాలి. కార్ అయితే రెడీగా ఉన్నది. వెనకాల బ్యాగులు వేసేసి సామాను ఒక్కలు వచ్చిన సామాను, ఇద్దరు వచ్చిన సామాను. ఓకే, ఉన్నవారా లడ్డు? ఉన్నావా? ఓకే. సో మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి వెళ్ళి బాసర్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి టెంపుల్కి 3-4 కిలోమీటర్లు, 2-3 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి కూడా రూమ్కి దగ్గరనే, వాకేబుల్ డిస్టెన్సే. సో అక్కడికి రీచ్ అవుతున్నాం మేమైతే ప్రజెంట్. సో అంతే, ఒక 10 నిమిషాలు పట్టింది, అంతకంటే ఎక్కువ పట్టలేదు. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో మనం ఎంట్రీ వస్తుంది. ఈ లాడ్జ్ వచ్చేసి దీక్షా లాడ్జ్. మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం. ఆన్లైన్ బుకింగ్ కాదు, కానీ ఆఫ్లైన్ బుకింగే. కానీ బుకింగ్స్ చాలా అయిపోయినాయి అప్పటికే. సో ఇది లాడ్జింగ్ అయితే. టైం అయితే 11:30 అవుతుంది. ఇది మన లాడ్జ్. ఇక్కడికి వచ్చినాం. లాడ్జ్ అయితే బయట నుంచి మంచిగా ఉన్నది, చూద్దాం. మంచిగా ఉన్నది, 5 స్టార్ 3 స్టార్ కాదు, కానీ మంచిగా ఉన్నది. మా ఫ్యామిలీ ఇటు సైడే అనుకుంటా, నాకు తెలిసి గోదావరి. నైట్ బాగా అయింది కదా, ఎటు ఏది ఉన్నా కానీ ఏం అర్థమవుతలేదు. సో చీకటి ఉన్నది, లైటింగ్ కూడా సరిగ్గా లేదు. అట్స్ రోడ్ సైడ్ అయితే. లాడ్జ్ సైడ్ అయితే బాగానే ఉంది, బయట ఎన్విరాన్మెంట్ కూడా ఎక్సలెంట్ ఉన్నది. మార్నింగ్ అయితే తెలుస్తుంది బయట ఎట్లా ఉందనేది. ఒకటి నాన్ ఏసీ. ఈ లాడ్జింగ్ మెయిన్గా వాళ్ళు ఏసీనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టున్నారు, ఎందుకంటే నాన్ ఏసీ రూమ్స్ తక్కువ ఉన్నాయి. మేమైతే ఒకటి నాన్ ఏసీ ఒకటి ఏసీ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు చూసేది గ్రౌండ్ ఫ్లోర్లో అన్నీ నాన్ ఏసీయే. సో ఇట్లా ఉంది, బాగుంది, ఎక్సలెంట్ ఉన్నది. కానీ దీని కాస్ట్ వచ్చేసి 800. మేము కంప్లీట్గా నాన్ సీజను నాన్ వీకెండ్లో వచ్చినాము, సో అందుకే తక్కువ ఉన్నట్టున్నది.
సో ఇదే రేట్ ఎప్పుడు ఉంటుందని కాదు, మోస్ట్లీ సీజన్స్లో 2000 2500 కూడా అవుతుందట నాన్ ఏసీకే. సో మాకైతే 800 పడ్డది. సో ఇదే రేట్ ఎప్పటికీ ఉంటుందని అనుకోకండి. ఇక్కడ నైటు సెక్యూరిటీ కూడా ఫుల్ అలర్ట్గానే ఉంది, ఎందుకంటే 2-3 మనుషులు ఉన్నారు. ప్రతిదీ ఏది అడిగినా కానీ క్లియర్గా నీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. లిఫ్ట్ కూడా అంతా ఓకే, బాగానే ఉంది. ఇదైతే ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోరు కూడా ఏసీ రూమ్సే. థర్డ్ ఫ్లోర్ ఉందో లేదో ఏమో మోస్ట్లీ లేదనుకుంటా, కానీ అన్ని ఏసీ రూమ్సే. ఇవి కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంది, డబల్ ఉంది దీనికి 1700-1800 తీసుకున్నాడు. కానీ అన్నీ ఎక్సలెంట్ పని చేస్తున్నాయి. ఈ ఏరియాలో ఇలాంటివి ఉన్నాయంటే గ్రేటే. దీక్ష లాడ్జ్ అయితే బాగానే ఉంది. ఇవైతే ఏసీ రూమ్స్. ఇది లిఫ్ట్ అయితే వర్క్ చేస్తుంది. నేను అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్ దానికంటే మంచిగా ఉన్నది. సో మార్నింగ్ అయింది, లేచినాం, అంతా రెడీ అయినాం. ఇదైతే మార్నింగ్ వ్యూ, ఇది రూమ్ వ్యూ కంప్లీట్ లోపల. నేను చూపించలే కదా, తీసుకోవచ్చు. ఇదైతే 100% బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. నేను అన్ని రివ్యూస్లో అవి ఇవి చూసే ఒకదానికి ఫైనల్ అయినా, కానీ అన్ని రివ్యూస్తో నేనైతే చూడట్లే. కానీ ఇదైతే ఎక్సలెంట్ ఉంది, 100% యాక్సెప్టబుల్. ఇదైతే బయట వ్యూ రూమ్కి. బయట పొలాలు అసలు ఏం లేదు, బయట నీట్గా క్లియర్గా క్లీన్గా ఉంది. బయట కూడా సైలెంట్గా ఉన్నది. ఇదైతే టెంపుల్ వ్యూ. నేను రూమ్ నుంచి జూమ్ చేస్తున్నా, అంటే ఎంత దగ్గరున్నా చూసుకోండి. నాకు డిస్టెన్స్ వాకేబుల్గానే ఉంది, 300 మీటర్స్ 250 మీటర్స్ అని చూపిస్తుంది. సో మేమైతే అంతా రెడీ అయ్యి కిందికి వచ్చినాం. సో నడుస్తున్నాం. ఇక్కడ దగ్గర కార్లు ఎందుకు అవసరమా అన్నట్టే కొద్దిగా నడిచినట్టు ఉంటుందని ఇక్కడి నుంచి నడుచుడైతే స్టార్ట్ చేసినాం. ఎంత దూరం ఉంటుందని. ఎండ అయితే బీభత్సం కొడుతుంది, ఒక రేంజ్లో కొడుతుంది. అయినప్పటికీ కొద్దిగా నడుద్దాం. ఆటోలు కూడా అన్నారు, కానీ గీతకి దగ్గరలో ఎందుకన్నా అని మేము కూడా అన్నాం. సో నడుస్తున్నాం ప్రజెంట్ అయితే. సో జల్దీ వచ్చినాం 5 మినిట్స్లో టెంపుల్ కాడికి. సో రష్ ఏం లేదు, ఇంకా బొట్లు పెట్టడానికి కూడా ఉన్నాడు ఇక్కడ, బొట్లు పెట్టిర్రు. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మొబైల్స్ లోపల పెట్టేసి లోపలికి వెళ్తాం. అన్నీ కవర్ చేద్దాం అనుకున్నా కానీ మొబైల్ లోపలికి అయితే అలో లేదు. సో అది విషయము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే అక్కడ మెయిన్ బుకింగ్ కౌంటర్ ఉంది. అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ వెనకాలకు వచ్చి 1000 రూపీస్ నుంచి ఎంట్రీ అవ్వాలి. ఇది టెంపుల్ వ్యూ. సో మేము ఒక్కలమే కాదు, మా అన్న కొడుకు, మా బాబు లడ్డుగాడు, ఇద్దరికి అక్షరాభ్యాసం ఉన్నది. వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ జస్ట్ 20-25 డేసే ఉంది. సో ఇద్దరికి ఒకటేసారి అక్షరాభ్యాసం చేపిద్దామని వచ్చినాం. సో ఇది అక్షరాభ్యాసం. 150 రూపాయలది ఒక టికెట్ ఉన్నది, డైరెక్ట్ 1000 రూపాయలది ఉన్నది. సో మేమైతే 1000 రూపాయలది తీసుకున్నాం. సో ఇట్లా ఉంది ఇక్కడైతే కౌంటరు. మళ్ళీ 1000 రూపాయల టికెట్ తీసుకుంటే కూడా, ఇగో ఇది 1000 రూపాయల టికెట్ లైను. 1000 రూపాయల టికెట్ తీసుకుంటే కూడా ఓన్లీ మదర్ ఫాదర్ మాత్రమే. మళ్ళీ తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వస్తా అంటే మాత్రం మళ్ళీ వాళ్ళకి స్పెషల్ టికెట్, అంటే దానికి 150 అలగలగు. అది విషయము. ఒక 1000 రూపాయల టికెట్తో 5 మంది 6 మంది పోతా అంటే అలో చేస్తలేరు. ఇంకో ఇది మాత్రం 150 రూపాయల టికెట్ వాళ్ళది. ఇది ఈ 150 టికెట్ ఏంటంటే టెంపుల్కి అలాగ ఎక్కడనో దూరం మండపం కట్టి దాంట్లో అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. ఇది దానికి ఎంట్రన్స్ 150 టికెట్ది ఏమో. ఇంకా నేనైతే అక్కడ లోపల రాక పోలే, ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా అనే విషయం తెలియదు. కానీ మాకు దర్శనం అయిపోయింది, అక్షరాభ్యాసం కూడా అంతా అయిపోయింది. దాదాపు ఒక 1/2 అవర్లో మొత్తం అయిపోయింది. నేనైతే బయటికి వెళ్ళి కెమెరా తీసుకొని మొబైల్ తీసుకొని లోపలికి వచ్చి మళ్ళీ బయటికి ఇట్లా నార్మల్గా తీస్తున్నా. లోపల ఏంటంటే ఫొటోస్ తీసేటోళ్ళు ఉన్నారు. అదేంది ఫొటోస్ DSLRతో తీస్తున్నారు. తీసినప్పుడు వాళ్ళు మనం తీయమన్నకున్నా తీస్తారు. మనకు కావాలనుకుంటే మాత్రం ఆ ఎగ్జిట్ టైంలో ఇక్కడ ఉంటాయి. అది మనం కావాలనుకుంటే 100 రూపాయలకు ఒకటి ఫోటో. ఆ ఫోటో 4x4 కాదు, పెద్దది ప్రింట్ తీసి ఇస్తారు. ఈచ్ 100 రూపీస్. ఆ తక్కువ టైంలో కూడా అంత మంచిగా తీసారంటే మస్తు గ్రేట్ వాళ్ళు. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ డొనేట్ చేసినట్టున్నారు. వాటర్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ.
వాటర్ బాటిల్స్ ఏం దొరకవు, ఇక్కడైతే పట్టుకొని తాగరు. ఎక్సలెంట్ ఉన్నాయి వాటర్. ఎండ అయితే సుర్రు అంటుంది, ఈ బొచ్చం కొడుతుంది ఎండ అయితే. ఒకటిన్నర అవుతుంది. ఇక్కడైతే ముంగట చెప్పులు హోటల్లో అయితే అన్నం తింటే బెస్ట్. ఏదో ఉడికి హోటల్ అవుతున్నది ఇక్కడ, చూద్దాం వీళ్ళు ఎట్లుంటుంది అనేది. ఎరా గదా జయ హనుమాన్ అయిపోయిందా? నీది కూడా అయిపోయిందా గదా జయ హనుమాన్? ఇంకో గదా అనుకో గదా. లోపల అక్షరాభ్యాసం చేసేటప్పుడు పంతులు మెడల దండలు వేసుకోర్రా అంటే దండలు ఎత్తే ఇసురు కొట్టిరు బయటికి, ఈడనేమో గదల పట్టి కొట్టుకుంటారు. ఇది పరిస్థితి. ఇక పిల్లలంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, వాళ్ళని ఏమనట్లేదు. ఇక బయటికి రాక వచ్చిర్రు, ఆడుకుంటారు. అది పరిస్థితి. ఇదైతే హోటల్ లోపల 100 రూపీస్ ఈచ్ మీల్స్, మినీ మీల్స్ అంటే ప్లేట్ మీల్స్ అన్నట్టు యావరేజ్గా ఉన్నాయి. తినొచ్చు, ఈ టైంలో ఉన్న పరిస్థితులలో తినొచ్చు. ఇట్లా ఉంది పరిస్థితి. అయితే బాగానే ఉన్నది. మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోవాలి. రిటర్న్ బాసరాకి వచ్చేసినాం. రూమ్కి వెళ్ళి మొత్తం క్లీనప్ మొత్తం సర్దుకొని మళ్ళీ వచ్చేసినాం. అరౌండ్ 3:30కి ట్రైను. అది కూడా మోస్ట్లీ మనకు తెలిసిందే కదా, గంట లేటు. ఈ ట్రైన్ కూడా ఏదో నార్కేర్ ఎక్స్ప్రెస్ అట, అది ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది. అది మోస్ట్లీ మనం 3:30కి వస్తుంది. 3:30కి వస్తే వెళ్ళొచ్చు, బయలుదేరచ్చు. మేము కూడా లేట్ ఉన్నదనే వచ్చేసినాం, ఆ టైం చూసుకొని వచ్చినాం. ఆ టైం అయితే రాలేదు. బాసర స్టేషన్ అయితే ఓకే, బాగానే ఉన్నది. అంత ఆల్ ఈజ్ వెల్, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. విఐపి లాంచ్ అవుతున్నది, కానీ దానికి తాళం వేసి ఉన్నది. టీ స్టాల్ నార్కేర్ ఎక్స్ప్రెస్ అయితే దాంట్లో స్లీపరు, థర్డ్ ఏసీ అట్లాంటివి ఏం లేవు. అంత ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్రెస్ అంతే జస్ట్. సో దాంట్లో అయితే సీసీ ఉంది. సీసీ అయితే బుక్ చేసుకున్నాం, చూడాలి అది ఎట్లుంటుంది అనేది. రిటర్న్ అయితే అయిపోయినా ట్రైన్ వస్తే ఇక మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. దర్శనం అయితే అంత మంచిగా అయిపోయింది, అక్షరాభ్యాసం అన్నీ అయిపోయినాయి, లంచ్ కూడా చేసేసినాం. ఇది నాన్ ఏసీ డార్మెటరీ. దీనిలో రూమ్స్లో మనం ఉండొచ్చు అన్నట్టు, 100-150 కడితే. విశ్రాంతి గదులు. ఇదేమో సాధారణ, ఇట్లున్నది పరిస్థితి. C1 ఉంది కదా, సో ఫైనల్గా అయితే ట్రైన్ వస్తుంది. దాదాపు గంట పావు లేట్ నడుస్తుంది. మేము వచ్చే గంట లేట్ వచ్చినామంటే మాకు వచ్చినాక హాఫ్ అన్ అవర్ పట్టింది రావడానికి. ఇదైతే డబల్ ఇంజన్ మెయింటైన్ చేస్తున్నారు, మరి స్పీడ్ ఎట్లా కొడతాడో కానీ చూడాలి. ఇదైతే జస్ట్ ఓన్లీ ఫర్ ఎక్స్ప్రెస్కే. ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్కి మోస్ట్లీ 2 లోకం ఉంటాయి, కానీ 2 ఉన్నాయంటే చూడాలి. సో ఇది మనము C1లో అయితే ఎక్కాలి. ఇది అకోలా కాచిగూడ నార్కేర్ జంక్షన్ ఒకటే ఉన్నది, C1 డబ్బా అని అయితే. ఇది ఇక్కడ మనమైతే ఎక్కుతున్నాం. ఇదైతే సీసీ చైర్ కార్ అంటారు, అంటే మనం కూర్చొని సీటింగ్లో వెళ్ళాలన్నట్టు. సేమ్ వందే భారత్, కానీ వందే భారత్ దీనికి డిఫరెన్స్ బాగుంటుంది. కానీ నేను అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్ దానికంటే మంచిగానే ఉన్నది. ఓకే, యాక్సెప్టెడ్. జర్నీ మాత్రం అస్సలు బాగాలేదు, ఎందుకంటే పోతే స్పీడు 100-120 స్పీడ్ పోతుండు, ఆపుతే మాత్రం అర్ధగంట ఆపుతాడు. ఇది ఏందో అర్థమవుతలేదు. ఎందుకంటే ఈ బాసరా నుంచి నిజామాబాద్ వయా హైదరాబాద్ వెళ్ళాలంటే సింగిల్ రూట్. సో సింగిల్ రూట్లో అవతల నుంచి వచ్చేది ఆగాలి,
అది అన్నీ క్రాసింగ్లు అంటారు, క్రాసింగ్లు అయితే బాగున్నాయి. సో ఇది పరిస్థితి. కాబట్టి ఇక మనం అనుకున్న టైంకి అయితే ఎప్పుడు పోలేము. సో ఇది పరిస్థితి జర్నీ. వీడియో అయితే బాగా లెంత్గానే ఉన్నది. ఏంటంటే తీయాలని తీయలేదు, జస్ట్ మనం టెంపుల్కి వెళ్తున్నాం ఛానల్లో ఏదో ఒకటి పెడదామనే ఉద్దేశం కింద పెట్టిన. లైక్ చేయండి వీడియో అయితే. ఇక్కడ సీనరీ అయితే మంచిగా ఉన్నది. ఇక్కడ అందరు చేపలు కూడా పడుతున్నారు. దీంట్లో ఏదో చెరువు ఉన్నట్టున్నది. సో ఇట్లా ఉంది పరిస్థితి. నేచర్ ఇట్లా బాగుంది. ట్రైన్లో వ్యూ బయట వెళ్తుంటే అయితే మంచి అనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఎక్కడున్నాం, నెక్స్ట్ స్టాప్ నిజామాబాద్ అనుకుంటా. ఇట్లా చేపలు అయితే పడుతున్నాం మనిషి. ఇదైతే అజంతా ఎక్స్ప్రెస్. నిన్న మనం వచ్చిన ట్రైనే మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. సో మా జర్నీ అయితే ఇప్పటికైతే స్టిల్ గంటన్నర లేట్ నడుస్తుంది. ఇంకా మేము బొల్లారంలో దిగి వెళ్ళాలి. సో అటు ఇటు చేసి స్పీడ్తో కవర్ చేసి 45 మినిట్స్కి లేట్ తీసుకొచ్చిండు. సో అది బొల్లారంలో దిగి నెక్స్ట్ వెళ్ళాలి. సో లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో వీడియో అందరు చూస్తారు. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. సో మళ్ళీ ఎక్కడెక్కినామో అక్కడ దిగినాం. బ్యాక్ టు హోమ్. బైక్ స్టాండ్ దగ్గరికి వెళ్తే మన బైక్ తీసుకొని మనం వెళ్ళిపోతే ఇంతటితో మన ట్రిప్ కంప్లీటెడ్. ఓకే, 70 రూపీస్ అయితే అయింది. ఓకే, బాయ్ బాయ్ బొల్లారం.